ఏమన్నా వచ్చాయా? ఓ మై గాడ్, చిన్న సైజు అడవిలాగా పెరిగిపోయింది. ఇలా పెట్టుకుంది అంటే అంటే అవేం చిన్న మిరపకాయలన్నీ ఒక లెక్క, వీటిలో ఒక్క మిరపకాయ ఒక లెక్క. లిప్స్టిక్ కావాలా? ఏంటి? న్యాచురల్ లిప్స్టిక్. ఉన్నాము సొరకాయ ప్రతి ఇయర్ వేస్తాం కదా. సో సొరకాయని కాకరకాయ కాంపన్సేట్ చేసింది. నేను చిన్న మీ ఫ్రెండా? ఓకే. సో దీన్ని వెజ్జీ స్వాపింగ్ అంటారు మామూలుగా. కాయ ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి, ఫీమేల్ ఇంకొంచెం టైం పడుతుంది. బుట్ట చిన్న ఏం చిన్న టమాటాలు కోసేయాలి, ఆ సైజ్ ఇంకా పెరగవు ఇవి కదా. మామూలుగా ఈ సీజన్లో ఎన్ని టమాటాలు వస్తాయో మాకు అసలు లెక్కలేనన్ని వస్తాయి. అలాంటిది ఈసారి అది కట్ చేయాలి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఏమన్నా వచ్చాయా? ఓ మై గాడ్, చిన్న సైజు అడవిలాగా పెరిగిపోయింది. ఓ మై గాడ్, 0.6x జూమ్లో ఉంది. అడవిలాగా పెరిగిపోయింది స్వామి. తీసుకొస్తాను నేను. సో ఇవి కూడా కట్ చేసేద్దామా? ఇవి పనికొస్తాయనా? బయట సైడ్ వదిలేస్తా, లోపల కట్ చేసేసాము. ఫ్లవర్స్ చాలా వరకు, కానీ అటు సైడ్ ఉన్నాయి చూడండి. ఆ రోజు టైం లేదని అటు సైడ్ కట్ చేయాలి, ఇటు సైడ్ కట్ చేసాము. ఓకే, నేను బుట్ట తెస్తా. బుట్ట చిన్న ఏం చిన్న టమాటాలు కోసేయాలి, ఆ సైజ్ ఇంకా పెరగవు ఇవి కదా. అసలు ఫస్ట్ టైం మాకు టమాటాలు రాకుండా ఉండడం. ఇంకా కూడా చెప్పాం కదా, వేరే వెరైటీస్ తెచ్చాము. ఇస్తున్నావు. ఓ ఒకటి ముదిరిపోయినట్టు, అయ్యో రెండు ముదిరిపోయాయి. అబ్బా అవునా? ఇట్లా ఎడ్జ్ ఉంచుదాం ఒకసారి. కొంచెం ముదిరాయి చిన్న, సైజ్ కరెక్ట్గానే ఉన్నాయి. ఓ అది ముదరలేదు. సరే ఇట్స్ ఓకేలే. ఓకే చిన్న, అది కూడా ఆ బెండకాయ కూడా కోసి. ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు. ఓ మిరపకాయలు కూడా దండిగా ఉన్నాయి. మిరపకాయలు ఇక్కడ చూడు ఎన్ని మిరపకాయలు ఉన్నాయా. ఓ ఇప్పుడు మిరపకాయలకు వస్తాను. నేను వచ్చాను లోపలికి అంటే నేను వీడియో తీస్తా ఉన్నాను కదా ఎలాగో. లోపలికి వస్తే నేను ఒకటి నువ్వు ఒకటి కొయ్యొచ్చేమో అని. మళ్ళీ వీడియో ఎవరు తీస్తాడు డార్లింగ్? అలా అని కాదు, ఏ పెట్టుకొని తీయొచ్చేముంది, ఇలా పెట్టుకుంది అంటే అంటే కరెక్టే, కష్టం అయిపోతుంది. ఈ మిరపకాయలతో బజ్జీలా కారంగా ఉంటాయేమో కదా చిన్న, బుడ్డగా ఉన్నాయి అనుకో, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా మిరపకాయ బజ్జీలో కారమే కదా ఉండాలి. అంటే అంటే లోపల తీసేస్తారు సీడ్స్, మేబీ తీసేసి చేసుకోవచ్చు. మరి కారం ఎక్కువైతే తీసేసి మధ్యలో బెల్లం పెట్టి, చిన్న కారం ఎక్కువైతే మిరపకాయ కట్ చేసి గింజలు తీయేస్తావు కదా, అట్లా మధ్యలో బెల్లం పెట్టి. బెల్లం కాదు, అదేదో పెడతారు, అదే వాము పెట్టి చేస్తారు. వాము ఇంకా శనగపిండి కలిపి పెట్టి చేస్తారు మామూలుగా. దాంట్లోనే కొంచెం బెల్లం పెట్టిన తీయగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఓకే. సో ఇది గోరుచిక్కుడుగా చిన్నది, ఆ చెట్టు ఉండొచ్చు. ఓ వెరైటీగా ఉన్నాయి ఫ్లవర్స్, చూడు డిఫరెంట్గా ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైము ఐ థింక్ గోరుచిక్కుడే అనుకుంటున్నా. చూద్దాం, ఐ మీన్ ఫ్లవర్స్ టర్న్ అయితే కాయలుగా అప్పుడు తెలుస్తాయి. పింకిష్గా బాగున్నాయి ఫ్లవర్స్. ఓ దండిగా వచ్చాయి చిల్లీస్, చూడు సూపర్ అబ్బా, నైస్. ఈ ఒక్క చెట్టు నుంచే కదా, పక్కన చెట్టులో అన్నీ లేవు, ఈ చెట్టు నుంచే వచ్చాయి మ్యాక్సిమమ్. ఈ పక్కన చెట్టు నుంచి కూడా కొన్ని ఉన్నాయి, కానీ అన్ని ఎక్కువ లేదు. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, అది ఇది కూడా పచ్చిమిరపకాయ చెట్టే. అది ఇంట్లో మిరప పండు నుంచి, ఎండు మిరపకాయ నుంచి పోసిన నారు నుంచి వచ్చిన చెట్టు అది, అందుకే చిన్నగా ఉంది చూడండి. ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి, ఇదిగో ఫ్లవర్స్ వస్తున్నాయి చూడు. అవేం చిన్న
మీకు ఆ మిరపకాయలన్నీ ఒక లెక్క, ఆ, వీటిలో ఒక్క మిరపకాయ ఒక లెక్క. అవునా? ఏ మిరపకాయ అది? దీన్ని బుర్జిలోకి అంటారు. ఓ, ఆ చెట్టు నుంచి వచ్చింది కదా. వేసుకున్నావు అనుకో ఆ. తరతరాలు అందరూ గుర్తొస్తారు. ఎస్, ఐ అగ్రీ. మొన్న కూరలో వాడాను, పులిహోరలో వేశాను. ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి 10 మిరపకాయలు కలిస్తే ఆ చెట్టుకి ఈ చెట్టుకుండే బుర్జలోకియా అంటారు. అది అంత కారం, అంత ఘాటు, అసలు మామూలుగా లేదు. అది రోజర్లకు వచ్చాను. ఈ చెట్టు, ఇది బుర్జలోకియా అని. నటార్స్లో మనము ప్లాంట్స్ షాపింగ్ చేసేటప్పుడు కూడా చెప్పాను, మా వాళ్ళు కావాలి అని తీసుకున్నారు. ఇది ఉంటుంది అసలు కారము, అమ్మో! అసలు మామూలు పచ్చిమిరపకాయలు 10-20 వేస్తే ఎలా ఉంటుందో ఈ ఒక్క పచ్చిమిరపకాయ అలా ఉంటుంది వర్షాళానికి. అబ్బో, అంత లేదు, చాలు స్వామి. పులిహోరలో ఒక్కటి వేశాను, అమ్మో అసలు నషాలానికి అంటుతుంది. చిన్న అబ్బా, అమ్మో వద్దు, నాకు తెలుసు నువ్వు ట్రిక్ చేస్తున్నావు. నో చిన్న, ఆడ 3 ఉన్నాయి బుర్జిలోకియా చూడు. అవే అక్కడే నువ్వు ఎక్కడైతే తాకావు ఇటు సైడు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది అడ్డం, ఇది కూడా అదోడ, అవే 3. ఆ 3 చాలా, అసలు వారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఘాటు కోసం. ఓ, ఇది చిక్కుడుకాయలు పోయాలి, చిన్న చిక్కుడుకాయలు. అక్కడ కూడా ఉంది ఒకటి పైన, టాప్ మోస్ట్. అది ముదురుగా ఉంది, చిన్నదిగా ఉన్న. బాగా ఒక్క చిక్కుడుకాయ మొక్క నుంచే చాలా వచ్చాయి ఈసారి మాకు. ఏంటో 2 వేసినా కూడా ఎప్పుడు ఒకటే వస్తుంది. మళ్ళీ ఇంకోటి వేసాను, అయినా కూడా రాలేదు. కోసేస్తున్నావా చిన్న? ఇక్కడ ఉంది చూడు, ఇది కొంచెం మాగింది చూడు. గుడ్, అదే మాగుతున్నాయి చెట్టు మీద కూడా. అసలు మామూలుగా ఈ సీజన్లో ఎన్ని టమాటాలు వస్తాయో మాకు అసలు లెక్కలేనన్ని వస్తాయి. అలాంటిది ఈసారి ఇది మూడో టమాటా మాత్రమే. ఎందుకంటే ఈసారి కొత్త మొక్కలు తెచ్చాము, టమాటా మొక్కలు. ఎప్పుడు తేని వెరైటీస్ అనమాట, ట్రై చేద్దాం. పైగా మేము నర్సరీకి వెళ్ళింది లేట్గా వెళ్ళాము. మేము మామూలు కొనుక్కునేవి అయిపోయినాయి. అఫ్కోర్స్ హోమ్ డిపో కానీ లోవ్స్లో వెళ్ళి ఉంటే దొరుకుంటాయేమో, బట్ ఒకసారి ట్రై చేద్దాము ఈ వెరైటీస్ అని తీసుకొచ్చాము. అసలు ఇంతవరకు ఇది 3వ టమాటానే మాది. టమాటాలు అయితే చాలా ఉన్నాయి, కానీ అన్నీ చిన్నవిగా చాలా లేట్గా స్టార్ట్ అయ్యింది. ఏం చిన్న వస్తున్నా? ఏంటి ఏముంది? దోసకాయ? అబ్బా సూపర్, ఫస్ట్ దోసకాయ అవుతుందేమో ఇది. అసలు అడవిలాగా పెరిగిపోయింది ఈసారి మనకు, కాకరకాయ వల్ల అనుకుంటా. ఓ నైస్, ఫస్ట్ దోసకాయ ఫర్ ద సీజన్. గుడ్, ఇవాళ చేస్తా చిన్న దోసకాయ పప్పు. పచ్చడి చేసాను పోనీ, దోసకాయ రొట్టె పచ్చడి బాగుంటుంది. ఓకే, బాబా ఏంటో ఈ పప్పు విరక్తి మీకు, నాకు అర్థమే కాదు. చికెన్లో కూడా పప్పు కలుపు. దాన్నే హలీం అంటారు అనుకుంటా, తెలుసా? ఎవరన్నా చికెన్ వేస్తారా చిన్న? మటన్ వేస్తే పప్పుతో పాటు దాన్ని హలీం అంటారు, చికెన్ వేస్తే సలీం అంటారు. దాన్ని కూడా హలీమే అంటారు, చికెన్ హలీం. నో అఫ్ కోర్స్ మనకు అంత ఐడియా లేదు. తెలంగాణ ఆర్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలిసి ఉంటుంది. మీరే చెప్పండి, చికెన్లో పప్పు వేసినా కూడా హలీం అనే అంటారు కదా? మీరే కామెంట్లో చెప్పండి, అప్పుడన్నా నమ్ముతాడేమో ఈయన. చెప్తున్నాను టమాటాల గురించి. చూడండి, ఇంకా చిన్నవిగానే ఉన్నాయి. కొన్ని అయితే అంటే మ్యాక్సిమం ఈ సైజే వస్తున్నాయి. మేబీ ఈ వెరైటీకి ఇవే ఉంటాయేమో, ఏదో మొత్తానికి వస్తున్నాయి కదా అని హ్యాపీగా ఉంది. ఇదిగో ఇక్కడ ఉన్నాయి కొన్ని టమాటాలు, లేటుగా అయినా వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి కొన్ని టమాటాలు. ఓ బాగానే వస్తున్నాయి. కొంచెం దూరగా అయినవి కోసేస్తున్నాము, ఎందుకంటే చెట్టు చూడండి పడిపోయింది కిందకి, లిటరల్లీ బరువుకి, టమాటాలు బరువుకి. ఇక్కడ ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి, గుత్తులుగా చిన్నవే గుత్తులుగా ఉన్నాయి. అప్పటికి కర్ర పెట్టి కట్టాము, అయినా పడిపోతుంది చెట్టు. సో అందుకే కొన్ని కోసేసాం టమాటాలు. చూస్తారా ఇక్కడ? సో ఇది దోసకాయ, చిక్కుడుకాయలు ఉన్నాయి ఇక్కడ, ఇవి కొన్ని బెండకాయలు కోసాము, అండ్ పచ్చిమిరపకాయ. సో ఇక్కడ ఇంకో టమాటా మొక్క ఉంది కదా, అది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.
చూడండి అసలు నెల్లికాయలాగా ఉన్నాయి ఇవి. అదే అవునా, వస్తున్నా. సో ఈ చెట్టుకి ఇప్పటి వరకు ఇవి రెండే చిన్న, ఇక్కడ 2 ఉన్నాయి టమాటాలు. కింద ఒకటి, యా ఇక్కడ ఒకటి ఉంది. అవునా, ఓ ఇక్కడ ఒకటి ఉంది. యా పెద్దది, కొంచెం పెద్ద సైజుది. సో ఇప్పుడు వస్తున్నాయి. మామూలుగా అయితే ఈ పాటికి ఫ్లడ్ అయిపోతూ ఉంటాయి టమాటాలు మాకు. ఇవి వేరే వెరైటీ అవ్వడం వల్ల స్లోగా. పూత కూడా చూడండి తక్కువ ఉంది, అక్కడొక్కటి అక్కడొకటి ఇక్కడొకటి. బట్ దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఈ వెరైటీ అంతే కదా, ఎక్స్పెరిమెంట్ చేసాము, దట్స్ ఫైన్. ఏం చిన్న. సో ఈయన దోసకాయ ఏమో అదే తీగ ఉంది కదా, ఎండిపోయిన ఆకులన్నీ తీసేస్తున్నారు. మొన్న ఒక 3 కీరకాయలు హార్వెస్ట్ చేసాము. అలాగే వంకాయలు కూడా కొన్ని చేసాము. చిన్న క్యాప్సికమ్ ఉన్నాయి చిన్న. చూడు ఏదో పురుగు పెడుతుంది చూడు, హోల్స్ ఉన్నాయి. అదే చూడు పైన 2 హోల్స్ ఉన్నాయి, కింద హోల్స్ ఉన్నాయి. ఆ కింద వాటిల్లో ఉన్నాయో లేదో చూడాలి. అయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే మనకి ఎప్పుడు పురుగు పట్టలేదబ్బా, ఇదే ఫస్ట్ టైం క్యాప్సికమ్కి స్ప్రే చేస్తే బెటర్ అనుకుంటా. ఏదో పురుగు అసలు ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం మాకు. ఇట్స్ ఓకే, నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాం దీనికి. ఇది బాగుందా? ఓకే నైస్, ఇది బాగుంది. ఈ 2 పడేసేద్దాము, హోల్స్ ఉన్నవి. ఇది బాగుందంట, ఇది ఎత్తి పెడదాం. ఇది వెరైటీనే, చిన్న క్యాప్సికమ్ అనుకుంటా. మనకి అలాగే వస్తున్నాయి క్యాప్సికము వెరైటీనే, చిన్న క్యాప్సికమ్ అనుకుంటా. టమాటాను ఇట్లా పెట్టేస్తాను. ఎక్కువ క్యాప్సికము పూత ఇప్పుడే వస్తుంది, చూసారా? ఇలా 2 ఉన్నాయి. ఈ పక్కది క్యాప్సికము, ఈ పక్కది ఇది మన ఇంట్లోంచి వేసింది క్యాప్సికమ్ ఇది కదా, రెడ్ది ఎల్లోది. ఇంట్లో మనం క్యాప్సికమ్ వాడతాం కదా వంటకి, క్రూగర్లో తెచ్చిన ఆర్గానిక్వి, అవి సీడ్స్ వేసాము, అందులోంచి వచ్చినది ఇది. చూడండి పూత, ఇక్కడ కూడా చూడు పూత ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా బీరకాయ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా చిన్న. లేదు ఇంకా లేదు, లేట్ ఈసారి. ఇట్స్ ఓకే. ఇక్కడ చూడండి అసలు పెద్ద జంగిల్ లాగా ఉంది. వీటిలో ఎన్ని కాకరకాయలు ఉన్నాయి. మొన్న కూడా కాకరకాయ హార్వెస్ట్ చేసాము. సాటర్డే కారం పులుసు చేసుకున్నాం. అక్కడ కింద ఉంది కాకరకాయ ఒకటి, అక్కడ కనిపి ఆకు అడ్డం పక్కకి జరుపుచింది ఈ ఆకు. అక్కడ ఉంది ఒకటి. అలా ఉంటాయి ఎక్కడ హిడెన్ జెమ్స్, చూడాలి మనమే. దోసకాయ ఇదేనా నువ్వు చెప్తావనింది? అక్కడ ఉంది, అదిగో ఇక్కడ ఒక దోసకాయ ఉంది చూడండి, దాంకో ఉంది. అక్కడ కూడా ఉందా పిందా? ఓకే. గోంగూర హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు, రేపు చేసి పచ్చడి చేసుకుందాం. పచ్చడి కానీ లేకపోతే పప్పు కానీ చేయొచ్చు. నేను చిన్న గోంగూర మటన్ చేసుకోవచ్చు కదా. యా సో అది బెంగళూరు వంకాయ పెరుగుతుంది కానీ అందులోంచి ఏమీ కనిపించట్లా ఇప్పటికీ. పూత లేదు, ఏమీ లేదు. అదే సీమ వంకాయ అబ్బా, దాన్ని బెంగళూరు వంకాయ అని కూడా అంటారు కదా. ఏం పూత మాత్రం ఏం అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. పూత బాగా పెరిగింది ఇక్కడ వరకు కింద నుంచి, బట్ తెలియదు ఎలా ఉంటుందో. చూద్దాం. రేపు పాలాకు కోసి ఈ మొక్కని ఉండే తీసేద్దాం. పాలాక్ అంటే అదే బచ్చలాకు కదా, బచ్చలాకు కోసేసి కట్ చేసి తీసేద్దామా? అంటే మొత్తం కాదు, కొంతవరకు కొన్ని తీగలు. అవునవును. సో ఇక్కడ సీడ్స్ పడి ఇక్కడ కూడా వచ్చేసింది చూడండి బచ్చలాకు. ఎంత వచ్చిందో అసలు, ఇది మొత్తం వచ్చేసింది. ఇది అసలు అది అక్కడ వేసున్నాము తీగ లాగా ఫెన్సింగ్కి, ఆ సీడ్స్ పడి ఇక్కడ నుంచి కూడా మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యింది, బాగా వస్తుంది. సో అందుకనే ఇది కొంచెం డీక్లటర్ చేసి ఎక్స్ట్రా తీగలు ఉంటాయి చూడండి, అవి కట్ చేసేస్తే కొంచెం ఈ అడవి లాంటి స్ట్రక్చర్ పోతుంది అని. బాగా థిక్గా డెన్స్గా ఉంది ఇక్కడంతా, అసలు యాక్సెస్సే ఉండట్లేదు బచ్చలాకు కోసుకోవాలన్నా. లేకపోతే ఈ సేమ వంకాయ చూడండి, దానికి అసలు ఎండ పడుతుందో లేదో మరి. అది వస్తున్నాయి చిన్న ఫ్లవర్స్, బీరకాయ ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఫీమేల్ ఇంకొంచెం టైం పడుతుంది, వెదర్ చల్లబడితే అప్పుడు వస్తాయి బీరకాయ ఫీమేల్ ఫ్లవర్స్. సొరకాయ ఈసారి ఒకసారి వేసాము, రాలేదు ఫ్రాస్టింగ్ వల్ల. మళ్ళీ అయితే వేసి ఉండొచ్చు, కాకపోతే ఈసారి బ్రేక్ ఇద్దాము అనుకున్నాము. సొరకాయ ప్రతి ఇయర్ వేస్తాం కదా. సో సొరకాయని కాకరకాయ కాంపన్సేట్ చేసింది. నేను చిన్న మీ ఫ్రెండా? ఓకే. సో దీన్ని వెజ్జీ స్వాపింగ్ అంటారు మామూలుగా.
కొందరు అలా చేస్తారనమాట. కొన్ని రకాల కూరగాయలు ఒకళ్ళు వేసి, ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకొన్ని కూరగాయలు వేసి ఇద్దరు అంటే స్వాప్ చేసుకుంటూ ఉంటారు. మనమా బీరకాయలు ఇవ్వచ్చు, లేకపోతే దోసకాయలు స్టార్ట్ అయ్యాయి కదా, దోసకాయలు ఇవ్వచ్చు. యా వాళ్ళు వేసారంటున్నా బీరకాయలు కానీ దోసకాయలు కానీ. ఓకే, వెనకాల ఎండబడ్డం వల్ల అనుకుంటా ఫేస్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది. డల్గా నేను ఎంతసేపు డార్క్గా. ఓకే డన్నా, అయిపోయింది హార్వెస్టింగ్. ఓకే గుడ్, లెట్స్ గో అబ్బా. ఏం చిన్న అయిపోయింది కదా ఇంకా హార్వెస్టింగ్? సరే అయితే ఓకే. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. జస్ట్ చాలా చిన్న వీడియో అవుతుంది హార్వెస్టింగ్ వీడియో. ఇవాళ ఆగస్ట్ 18th చిన్న కాదు, ఇట్స్ లైక్ డైరీ లాగ్ కదా, మనకి చూసుకుంటే తర్వాత తెలుస్తుంది ఇప్పుడు హార్వెస్టింగ్ వస్తాయి. టమాటాలు సరిగ్గా రాలేదు కదా, రైతు భరోసాకి అప్లై చేస్తాను. ఏంటి రైతు భరోసాక? యా దట్స్ ఏ గుడ్ ఐడియా యాక్చువల్లీ. మీకు లిప్స్టిక్ కావాలా? ఏంటి? న్యాచురల్ లిప్స్టిక్. న్యాచురల్ లిప్స్టిక్ ఇదా ఏంటిది? బచ్చల పళ్ళు. వీటిల్లో బి విటమిన్ బాగా గట్టిగా ఉంటుంది. నువ్వు అది కట్ చేయాలి. అది యా బాగుంది. చంద్రముఖి 3 నవిలే మంచిదే. అయ్యో వద్దులే చిన్న, ఏం గలీజ్ ఉందా? అవి నవిలేసావు అనుకో, ఇలా పూసుకోబనిలే, న్యాచురల్గా రేపు పొద్దునకి ఆ కలర్ వచ్చేస్తాయి. చూపి అసలు ఎలా ఉందో. ఓ బాగుంది చిన్న, అసలు లిప్స్టిక్ లాగా ఉంది. ఐ మీన్ ఎండబడుతుంది కానీ నేను చెప్పింది కూడా అదే కదా. భలే ఉందబ్బా న్యాచురల్ గా లిప్స్టిక్ చిన్న. లిప్స్టిక్ వాడితే ఓన్లీ లిప్స్ కలర్ అవుతాయి, ఇతన్నా అనుకో బాడీ అంతా కలర్ అవుతుంది. ట్యాగ్లైన్ ఏం చెప్పు? మేక్స్ బాడీ కలర్ఫుల్. ఏంటి బచ్చల పండ్ల? బచ్చల పళ్ళు మేక్స్ బాడీ కలర్. బాగుంది, మనం కూడా అప్లై చేద్దాం చిన్న పేటెంట్ కి. నాదే, నేను చెప్పేసా, వీడియో రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందా? కొంచెం అలుక్కున్నా కానీ అట్లా బాగుంది. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. బాయ్ చెప్పు చిన్న. బాయ్. నువ్వు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నావు కదా, ఒక్కొక్కరికి ఒక్క వెజ్జి సబ్స్క్రైబ్ చేస్తా. ఓ యా ష్యూర్, డెఫినెట్గా. ఎందుకు కమ్యూనిటీతోనే కాదు షేర్ చేసుకోవడం, మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను. కానీ ఎలా షేర్ చేసుకోవాలో నువ్వే చెప్పాలి. నీ ప్రాబ్లం ఆలోచించు. చెప్పింది నువ్వే కదా. సలహాలు లక్షిస్తావా, అన్ని పాటిస్తావా? ఏంది యూ హావ్ టు ఫిగర్ అవుట్. ఏమన్నా అంటే ఇలా అంటారండి, ఏం చేద్దాము. నీకు ఇంతకు ముందే చెప్పినా కదా ఏమని, నేను మాట మీద నిలబడినని, కాబట్టి నువ్వే ఫిగర్ అవుట్ చేయాలా. బాబా ఏమీ తెలివితేటలు అసలు. ఓకే అండి, చలో టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మోస్ట్లీ ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తాను అనుకుంటా. ఇది హార్వెస్ట్ చేసింది నిన్న ఈవినింగ్ అండి. సో నిన్న నైట్ డిన్నర్కి దోసకాయ పప్పే చేశాను. దోసకాయ పచ్చడి అన్నాను కదా, కానీ పప్పే చేశాను. అది టమాటా పప్పు బాగుంది. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.